రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు రియల్ ఎస్టేట్పై అసలు మొత్తం రియల్ ఎస్టేట్ ఎలాంటి ఎఫెక్ట్ చూపించింది రియల్ ఎస్టేట్ మొత్తం మీద? అంటే ఇప్పుడు ఏ పనైనా ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పానండి, మ్యారేజ్ అవ్వగానే భర్త ఇవ్వలేం పిల్లలకి, దానికి ఒక ప్రాసెస్ టైం ఉంటుంది, రైట్? ఏదైనా మనం ఒక డిగ్రీ జాయిన్ అయ్యాం, 3 సంవత్సరాలు చదివింది 3 నెలలు అవ్వదు కదా. సో అది కావడానికి దాని కంక్లూజన్ సామెతలు చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ ఒరిజినల్ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు చూస్తుంటే గ్రౌండ్ లెవెల్లో కాస్త మార్కెట్ డల్గా ఉందని చెప్పి కూడా, ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారని చెప్పి కూడా వినిపిస్తుంది. మార్కెట్ డల్ ఇప్పుడే కదండి, ప్రతి ఎలక్షన్ స్టేజ్లో అదే స్టేజ్ ఉందండి. ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డి గారు వచ్చారని అది ఇంకొకరు వచ్చారని కాదు, మీరు గత 5 టర్మ్స్కి వెళ్ళండి, ప్రతిసారి ఎలక్షన్ వచ్చేటప్పుడు ఈ 3 నెలలు 6 నెలలు చర్చ అనేది జరుగుతూనే ఉంది. నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, XYZ ఉన్నప్పుడు కూడా రియల్ ఎస్టేట్ ఎక్కడా ఆగలేదు, కానీ స్లో డౌన్ ఉంది. రేట్లు తగ్గలేదు కానీ రేట్లు పెరగలేదు. రేట్లు అనేది కరెక్షన్ అవుతుంది, స్టేబుల్గా అయిపోయింది. యాక్చువల్ ఆర్టిఫిషియల్ జంప్ ఏదైతే జరిగిందో అది సెటిల్ అవుతుంది. సో రియల్ ఎస్టేట్కి డెఫినెట్గా నెక్స్ట్ 3 నెలలు, ఎందుకంటే ఆ గవర్నమెంట్ అనేది కొద్దిగా మార్పు ఉంటుంది, 10-20%, 19-20 का ఫరక్ అంటాం కదా హిందీలో, కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. స్ట్రాటజీలో మార్పులు ఉంటాయి, కొత్త గవర్నమెంట్ ఆలోచనలు వేరే ఉంటాయి, పాత గవర్నమెంట్ ఆలోచనలు వేరేగా ఉన్నాయి. సో దాని మీద ప్రభావం అనేది ఉంది. లాస్ట్ 3 months నుంచి రిజిస్ట్రేషన్లు ఎలా ఉన్నాయి అంటే మేబీ ఒక 10-20%, 25% తగ్గినాయి, బట్ జీరో అయితే అవ్వలేదు, ఇన్కమ్ అయితే ఆగలేదు. నాకు తెలిసిన వాళ్ళు, నాకు రోజుకి ఆన్ అండ్ యావరేజ్, మీ ఛానల్లో చూసిన వాళ్ళు కూడా చాలామంది నాకు ఫోన్ చేస్తారు, యావరేజ్గా 8 to 10 కస్టమర్స్ పర్ డే నాకు ఫోన్ చేస్తారు కన్సల్టింగ్ అడ్వైస్ కోసం. సార్ ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు కూడా నేను చెప్పింది ఏంటంటే, బయ్యింగ్కి ఇది బెస్ట్ టైం, అమ్మడానికి బెస్ట్ టైం కాదు, బయింగ్కి. కొనుక్కునేవాడికి దిస్ ఇస్ ది బెస్ట్ టైం. ఎందుకంటే ఇప్పుడున్న రేట్లు నెక్స్ట్ 6 నెలల తర్వాత 120% ఉండవని నేను అనుకుంటాను, నా వ్యక్తిగత ఒపీనియన్ ఇది. ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ ట్రెండ్ అట్లా ఉంది, గ్రోత్ ఆపడానికి లేదు మనకి. 6 months తర్వాత పెరిగే అవకాశం ఉంది, డెఫినెట్గా పెరుగుతుంది. మేబీ నాకు తెలిసి ఇప్పటి నుండి మనం జనవరిలోనో, దసరా సెప్టెంబర్ అక్టోబర్ కల్లా ఒక స్టేబుల్నెస్ ఆ గవర్నమెంట్కి తెలిసిపోతుంది, ఈ గవర్నమెంట్ కూడా ఫామ్ అయ్యి 6-7 నెలలు అవుతుంది, ఆ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 3-4 నెలలు సెంట్రల్ గవర్నమెంట్. సో ఇంక్రీజ్ అనేది డెఫినెట్గా ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది బిల్డర్స్, కార్పొరేట్ కంపెనీస్, నేను విన్నది, నేను మెంటరింగ్కి వెళ్తాను కాబట్టి, ఫిబ్రవరి నుండి కొంతమంది పెంచుతున్నారు, మార్చ్ నుండి కొంతమంది పెంచుతున్నారు, కొంతమంది ఎలక్షన్ తర్వాత పెంచుతారు. సో ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు డబ్బులు ఉంటే ఇప్పుడు కొనుక్కోవడం ది బెస్ట్ టైం ఫర్ బయింగ్. సెల్లింగ్ అయితే ఆగండి, ఇప్పుడే అమ్ముకోవద్దు. అమ్ముకుంటే మీకు ఫ్యాన్సీ ప్రైస్ రాదు, త్రో అవే ప్రైస్, అంటిల్ అన్లెస్ మీకు కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంది, అర్జెంట్, ఇంకా కొంపలు మునిగిపోతున్నాయంటేనే అమ్మండి. కానీ రియల్ ఎస్టేట్ వర్గాల్లో అసలు ఎలాంటి చర్చ నడుస్తుంది బేసిక్గా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత? చర్చ ఏముందండి, ఇన్వెస్ట్ 30-35 సంవత్సరాల నుంచి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు. అవును, సాధారణంగా మీ ఫ్రెండ్స్ కావచ్చు, రకరకాల వ్యాపారస్తులు మీరు మీట్ అవుతూ ఉంటారు, అంటే వాళ్ళ ఆలోచన కావచ్చు, మార్కెట్ గురించి వాళ్ళ అంచనాలు కావచ్చు, అసలు వాళ్ళ ఆలోచన ఎలా ఉందండి? మీరు ఆలోచన నాకు తెలిసి స్టేబుల్గా ఉన్నాయండి, ఏం ప్రాబ్లం లేదు. అందరూ ఫోర్కాస్ట్ చేసినట్టే ఈ ఎలక్షన్ 3 నెలలు 4 నెలల ముందు, ఎలక్షన్ 3 నెలలు 4 నెలల తర్వాత అది మందం అవుతుంది, కొద్దిగా స్లో అవుతుంది, స్లో డౌన్ అవుతుంది, జీరో అవ్వదు. ఎప్పుడు కూడా జీరోకో -0కు పడిపోలేదు, పడదు. దానికి నిదర్శనం ఒకటే, ఒకవేళ పడిపోయే స్టేజ్ అంటే బిల్డర్స్ రేట్లు తగ్గించేసి తక్కువ రేట్లకు అమ్మేసుకొని వెళ్ళిపోవాలి. కానీ అదైతే లేదు, అది లేదు. హోల్డింగ్ కెపాసిటీ లేని వాళ్ళు ఒకరిద్దరు ఏమైనా కొద్దిగా ఎక్కువ పెంచట్లేదు. నేను అంటుంది, నాకు నిన్న వచ్చిన ఒక కంపెనీ, 2 కార్పొరేట్ కంపెనీస్ అండి, ఫ్రమ్ February 15th or something దే ఆర్ ఇంక్రీజింగ్ ద రేట్స్. సో కస్టమర్కి ఆల్రెడీ ముందు ఇచ్చారు, ఎగ్జిస్టింగ్ కస్టమర్, మేము 4 రోజుల తర్వాత ఇంత గజానికి 2,000-1,000 రూపాయలు పెంచుతున్నాము, కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు కొనుక్కొని అడ్వాంటేజ్ తీసుకోండి అనేది ఆల్రెడీ డిక్లేర్ చేసి సర్క్యులర్స్ వచ్చేసినాయి ఇంటర్నల్గా, బయటికి రాలేదు. సో అలా వాళ్ళు పెంచుతున్నారంటే వాళ్ళు బిజినెస్ చేస్తున్నాడు కదా. పెద్ద కంపెనీలు 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి మేనేజ్ చేస్తారు కొంతమంది పెద్ద పెద్ద కంపెనీస్. వాళ్ళు ఎలా సర్వే అవుతారు బిజినెస్ లేకపోతే? మూసేయాలి కదా కంపెనీలు. ఏ కంపెనీ మూసిందని మీరు న్యూస్లో చదివారా, న్యూస్ పేపర్లో చదివారా? ఫలానా బిల్డర్ మూసేసాడు, ఫలానా బిల్డర్ లాస్ అయ్యాడు. కొంతమంది చెప్పవచ్చు, కొన్ని స్టాటస్ సింబల్ కోసం, ప్రెస్టేజ్ కోసం కొన్ని లాస్ అనేది చెప్పరు, బట్ అంతా భరించలేని లాస్ ఉంటుంది. నెట్ ప్రాఫిట్ వేరు, గ్రాస్ ప్రాఫిట్ వేరు, నెట్ లాస్ వేరు, గ్రాస్ లాస్ వేరు. సో గ్రాస్ లాస్ ఉండొచ్చు, నెట్ లాస్ అయితే ఉండదు. ఎవరైనా కమర్షియల్ టర్మ్స్ ఫైనాన్షియల్గా చూసుకుంటే నెట్ లాస్ ఈజ్ డిఫరెంట్, నెట్ గ్రాస్ లాస్ ఈజ్ డిఫరెంట్. సో బిఫోర్ ట్యాక్స్ ఆ లెక్కలు వేరే ఉన్నాయి, అదన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. సార్ మీరు అన్నారు 6 months తర్వాత కంపల్సరీ మంచి రేట్లు అయితే వస్తాయి, ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి మంచి టైం అని చెప్పి మీరు అంటున్నారు. మరి చాలామంది మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, లొకేషన్స్ ఎక్కడ బాగున్నాయి
అని ఒక ఆలోచన కూడా ఉంది. గత చాలా ఇంటర్వ్యూలో కూడా మనం మాట్లాడుకున్నాం, లొకేషన్ వేసి కూడా మనం చెప్పాం. ఇప్పటికీ చాలామంది ఏంటంటే ఒక మంచి బెస్ట్ లొకేషన్ కావాలని చెప్పి కూడా చాలామంది మనం అడుగుతూ ఉంటారు. వాళ్ళకున్న బడ్జెట్ కావచ్చు, అన్ని విషయాలు మనం పరిశీలించాలంటే ఈ 6 నెలల్లోకైనా సో లొకేషన్లో కానీ మనం ఇన్వెస్టిగేట్ చేయగలిగితే మీరు అన్నట్లు మంచి మళ్ళీ మనం ఎప్పుడైనా అమ్ముకోవాలని కావచ్చు, లేకపోతే ఎక్కువ మంచి రిటర్న్స్ కావాలంటే మటుకు ఏ ఏరియాలో అయితే బాగుంటుంది మీరు ఏం చెప్తారు? బేసికల్లీ ఇన్ జనరల్ చెప్పాలంటే RRRకి 5 కిలోమీటర్స్ అటు 5 కిలోమీటర్స్ ఇటు ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఎప్పుడు పూర్తి అవుతుంది RRR? నాకు తెలిసి 5 to 10 years అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ శాంక్షన్ స్టార్ట్ అయినాయి, ల్యాండ్ పూలింగ్ అవుతుంది ఆల్రెడీ, గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ నాకు ఇంటర్నల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ అయింది RRRకి. ఓకే, అది డెఫినెట్గా 1 to 2 years పడుతుంది. ఎందుకంటే అన్ని క్లారిటీ తీసుకోవాలి. ఇప్పుడు చర్చిలు, మసీదులు, టెంపుల్స్ ఉంటాయి, అవి మేజర్ ఛాలెంజ్లు అక్కడ వస్తాయి. అవన్నీ చేయడానికి 1 to 2 years పడుతుంది. దాని తర్వాత మళ్ళీ ప్రణాళిక వేసి స్టార్ట్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్. ఏదైనా మెట్రో కానీ లేకపోతే RRR అనుకుంటే ఇవ్వాలనుకుంటే రేపు అయ్యే ప్రాజెక్ట్ పని కాదు. సో డెఫినెట్గా మీరు ఆ RRRకి 5 కిలోమీటర్లు అటైనా 5 కిలోమీటర్ ఇటైనా కొనుక్కోవచ్చు ఒకటి ఇన్ జనరల్. లేదు స్పెసిఫిక్గా ఏది లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి 5 to 10 years. 10 years. ఒకటండి, రియల్ ఎస్టేట్లో 1 year పెట్టి తీస్తే లాభాలు రావండి. ఫస్ట్ 1-2 years కొద్ది స్లోగానే ఉంటుంది, రీసేల్ వాల్యూ కూడా రాదు. 3rd, 4th, 5th నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 5 years పెట్టుకుంటే డెఫినెట్గా సంవత్సరానికి 20% ఇంక్రీజ్ అయ్యే ట్రెండ్ లాస్ట్ 10 yearsలో కనిపించింది. నెక్స్ట్ 10 years కూడా అదే ప్రిడిక్షన్ చేస్తున్నాం. ఒక 2% ఇటు అవుట్ అవ్వచ్చు. సో యావరేజ్గా చాలామంది బిల్డర్స్ ఏమంటారంటే 2 years 2-3 yearsలో డబుల్ అయిపోద్ది అంటారు. కానీ కాదు, రియల్గా వాస్తవంగా మాట్లాడుకుంటే, రియాలిటీ మాట్లాడుకుంటే 4 to 5 years అనేది మినిమం డబుల్ అవ్వడానికి. 10 yearsలో 5 times అయ్యే అవకాశం ఉంది, 5 to 6 times. ఎందుకు? ఫస్ట్ 5 yearsలో డబుల్ అవుతుంది, నెక్స్ట్ 5 years ఈ డబుల్ అమౌంట్ మళ్ళీ డబుల్ అవుతుంది. సో 4 to 5 times అనేది ఖచ్చితంగా జరుగుతుంది, ప్రొవైడెడ్ ద బిల్డర్ ఈజ్ గుడ్, ది బిల్డర్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ గుడ్, ది టైటిల్ ఈజ్ క్లియర్ అండ్ ది డెవలప్మెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ రౌండ్ యువర్ ప్రాజెక్ట్. సో ఫర్ ఉదాహరణకి ఇప్పుడు మనకి చాలా రోడ్లు ఉన్నాయి. విజయవాడ హైవే ఉంది, వరంగల్ హైవే ఉంది, ఇటు బెంగళూరు హైవే ఉంది, ముంబై హైవే ఉంది, అన్ని రకాలు. ఇప్పుడు సుచిత్ర, తూప్రాన్, మేడ్చల్ అది ఉంది. చూసుకుంటే లాస్ట్ ఇండస్ట్రీ ఎక్కడైతే ఉందో, గ్రోత్ అనేది ఎక్కడ వస్తుందండి? ఇండస్ట్రీ ఉన్నప్పుడు వస్తుంది. ఇండస్ట్రీ ఎందుకు? రకరకాల ఇండస్ట్రీ. మన వెస్ట్ జోన్ పెరగడానికి కారణం ఐటీ ఇండస్ట్రీ. ఇప్పుడు బెంగళూరు హైవే మనం అంటున్నాం, బెంగళూరు హైవే ఎందుకు ఇంపార్టెంట్ అంటే సార్ అక్కడికే వస్తాం సార్. మొదటి నుంచి వెస్ట్ జోన్ చాలా మంది 75% పీపుల్ అక్కడే ఇన్వెస్ట్ చేశారు. అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. ఏం జరగబోతుంది? కొత్త గవర్నమెంట్ వచ్చింది. వెస్ట్రన్ జోన్లో ఏమీ కన్ఫ్యూజన్ లేదండి. దే ఆర్ వెరీ క్లియర్. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయి 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మోకిలాలో ఒక 10 years బ్యాక్ 3,000-4,000 అంటే ఎవరు కొనేవారు కాదు. ఈరోజు 40,000-50,000 అవుతుంది. సో దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్ యాజ్ ఫర్ వెస్ట్ జోన్. రేట్లు అయితే పెరిగే అవకాశం ఉంది, కానీ పెరిగే అవకాశం రాబోయే టైంలో కూడా పెరుగుతుంది. కొద్దిగా అంత స్పీడ్గా పెరగడం అయితే ఖచ్చితం. తగ్గే దాఖలాలు అయితే 99.9% లేవండి. నేను ఎగ్జాంపుల్ అదే చెప్తాను. 10 years ఇప్పటికీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకు అటువైపే చూస్తున్నారు. లేదు, అందుకే కదా ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ ఏదైతే ఉందో షిఫ్ట్ చేయడానికే ఫోకస్ మార్చారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు, అంతకుముందు గత గవర్నమెంట్ వెస్ట్ జోన్ మీద ఒక రీజన్తో వాళ్ళు అక్కడ కాన్సన్ట్రేట్ చేసి హై రేట్లు పెరిగినాయి. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏమందంటే రౌండ్ ద సిటీ మెగా టౌన్షిప్స్ కడతా ఉంటున్నారు, ఫార్మాసిటీ క్లస్టర్స్ కడతా ఉంటారు. అంటే ORRకి RRRకి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో, ఇది 165 meters, అది 330, 165 kilometers, అది 330 kilometers. మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ నంతా ఎలా ఫిల్ చేస్తారు? 10-12 శాటిలైట్ టౌన్షిప్స్ అన్నారు.